ఏపీ అసెంబ్లీ వద్ద టీడీపీ నేతలు మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. ఖర్చు లేకుండా మీ మీడియా సంస్థ ద్వారా వాళ్ళు పబ్లిసిటీ చేసుకోవడానికి అసెంబ్లీ ప్రాంగణంగా పనిచేస్తా ఉన్నట్టుగా కనిపిస్తా ఉంది. అంతేగాని ప్రతిపక్షం లేకుండా ఏ విధమైన సమయం ఇవ్వకుండా వాయిదా తీర్మానం తీసుకోకుండా చేసేటువంటి చర్యలను తీవ్రంగా ఖండిస్తూ మరి రేపు కూడా అసెంబ్లీలో ఉన్నాం. అసెంబ్లీలో రేపు కూడా ఒక సబ్జెక్ట్ మీద వాయిదా తీర్మానం తీసుకోవడం జరుగుతుంది. దాంట్లో జరిగిన దాని ప్రకారం ముందరకెళ్ళడం జరుగుతూ ఉంది. నమస్కారం. ఈరోజు రైతాంగ సమస్యలపైన అసెంబ్లీలో ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని తిరస్కరించి 10 మంది శాసనసభ్యులను సస్పెండ్ చేయడం తెలుగుదేశం పార్టీ పరంగా ఈ చర్యని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈరోజు రైతాంగం తీవ్ర సంక్షోభంలో ఉంది. ఇదే సమస్యను మేము కౌన్సిల్లో లేవనెత్తినప్పుడు వాయిదా తీర్మానం ఇచ్చిన తర్వాత ఈ అసమర్థ ప్రభుత్వం ఈ వాయిదా తీర్మానాన్ని తిరస్కరించి ఈ రోజున సభను వాయిదా వేయటం అనేది ప్రజాస్వామ్య సూత్రాలకు విరుద్ధంగా మేము తెలియజేస్తున్నాం. ఇక రైతాంగ పరంగా చూసినట్టయితే ఈ రోజున తీవ్ర సంక్షోభంలో ఉంది రైతాంగం అంతా కూడా. అందరికీ తెలుసు, ఈ రోజున ఏపీలో రైతుల ఆత్మహత్యలో, కౌలు రైతుల ఆత్మహత్యలో తీసుకున్నట్టయితే రాష్ట్రం 2వ స్థానంలో ఉంది. అదేవిధంగా రైతుల ఆత్మహత్యలో తీసుకున్నట్టయితే రాష్ట్రం 3వ స్థానంలో ఉంది. అప్పుల్లో తీసుకున్నట్టయితే రాష్ట్రం నెంబర్ 1 స్థానంలో ఉంది. అంటే ఎంత ఘనత ఈ ప్రభుత్వం, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని. ఇక ఆక్వారంగం పూర్తిగా కుదేలైంది. ఒక డ్రిప్ ఇరిగేషన్ లేదు, ఒక ఇన్పుట్ సబ్సిడీ లేదు, ఒక పంటల బీమా పథకం లేదు. ఈ రోజున ఒక ఎరువులు సప్లై చేయలేని పరిస్థితిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉంది. అదేవిధంగా చూసినట్టయితే రాష్ట్రంలో రైతాంగం కూడా అనేక విధాలుగా నష్టపోతుంది. తెలుగుదేశం పార్టీ హయాంలో ఉండగా రైతులకి ఒక ఇన్పుట్ సబ్సిడీ 20,000 ఎకరానికి అందించడం జరిగింది పెట్టుబడి సాయం కింద. అదేవిధంగా డ్రిప్ ఇరిగేషన్లో అనంతపురం జిల్లాలో డ్రిప్ ఇరిగేషన్ని రైతులకి అన్ని విధాల వాళ్ళకి లాభం వచ్చేటట్టుగా అనేక చర్యలు తీసుకోవడం జరిగింది. ఇక ఆక్వారంగంలో 50% సబ్సిడీ పైన అనేక పరికరాలు రైతులకి అందజేయడం జరిగింది. ఇక మిగతా చూసినట్టయితే ఒక ఎరువుల ఆస్పెక్ట్లో కానీ, లేకపోతే విత్తనాల ఆస్పెక్ట్లో కానీ నాణ్యమైన ఎరువులు కానీ, విత్తనాలు కానీ సరఫరా చేయడం జరిగింది. చూసినట్టయితే అన్నదాత సుఖీభవ కింద మేము సుమారుగా 4,000 కోట్ల రైతాంగానికి ఇచ్చి ఆదుకున్న ఘనత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వానికి. అదేవిధంగా రైతు రుణమాఫీ కింద సుమారుగా 15,000 కోట్లు రుణమాఫీ చేసిన రైతులను ఆదుకున్న ప్రభుత్వం తెలుగుదేశం పార్టీది. ఈ రోజున చూస్తున్నాం రాష్ట్ర వ్యాప్తంగా రైతులందరూ కూడా ఏదైతే వాళ్ళ ఇబ్బందుల్లో ఉన్నారో, ఆపదలో ఉన్నారో వారి పట్ల తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా వారి అండగా నిలబడుతుంది. భవిష్యత్తులో ఈ ప్రభుత్వానికి రైతాంగం అంతా కూడా బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. నమస్కారం. ఈరోజు శాసన మండలిలో ఎమ్మెల్సీలు అందరూ ప్రధానమైనటువంటి రైతు సమస్యలు చర్చించాలనేసి వాయిదా తీర్మానాన్ని ఇచ్చాం. వాయిదా తీర్మానాన్ని కౌన్సిల్లో చైర్మన్ గారు నిర్విఘ్నంగా తిరస్కరించారు. ఆ సందర్భంగా మేము అడిగాం, దాదాపు 11 గంటల 5 నిమిషాలకు బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు మీరు, దాదాపు గంట టైం ఉంది. కౌన్సిల్ 10 గంటలకు స్టార్ట్ అయితే దాదాపు 1 అవర్ ఏమి నిస్సహాయ స్థితిలో మనం కూర్చుండే పరిస్థితి. అందుకోసమే మేము ఒకటే చెప్పాం మండలి చైర్మన్ గారికి, ఈ 1 అవర్లో రైతుల యొక్క ప్రధాన సమస్య అయినటువంటి గిట్టుబాటు ధర అయితేనేమి, విత్తనాలు అయితేనేమి, అదేవిధంగా సాగునీటి ప్రాజెక్టులు అయితేనేమి, రైతుల గురించి చర్చించాలని మేము పట్టుబడితే దానికి చైర్మన్ గారు ఒప్పుకోలేదు. ఈ సందర్భంగా మీ ద్వారా రైతులకు ఒకటే తెలియజేస్తున్నాం, రైతుల పక్షాన మేము శాసన సభలో మా ఎమ్మెల్యేలు, శాసన మండలిలో ఎమ్మెల్సీలు మేమందరూ కూడా మీ తరపున మాట్లాడడానికి కూడా ఈ ప్రభుత్వం అవకాశం ఇవ్వడం లేదు. మా గొంతు నొక్కుతున్నారు. రైతుల సమస్యలు మాట్లాడడానికి ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు. ఖాళీగా ఈరోజు శాసన మండలిలో కానీ, శాసన సభలో కానీ ఖాళీగా సభ నడుస్తుందే తప్ప ఎలాంటి అజెండాలో కూడా లేదు. 11:05 నిమిషాలకు బడ్జెట్ అంటున్నారు. మరి ఆ టైం రైతుల కోసం కేటాయిస్తే సమస్యలు చర్చించే వాళ్ళం.
కనీసం పరిష్కార మార్గం సూచిస్తారని ఆశించాం. మీ అందరికీ తెలుసు, జాతీయ గణాంకాల ప్రకారం మొత్తం భారతదేశంలో 29 రాష్ట్రాలు ఉంటే అత్యధిక అప్పు భారం ఉన్నటువంటి రైతు కుటుంబాలు ఏపీ నంబర్ 1. ఒక్కొక్క కుటుంబం 2,453,000 రూపాయలు అప్పు ఉంది. భారతదేశంలో ఇది నంబర్ 1. 2 లక్షలు. అదేవిధంగా కౌలు రైతుల ఆత్మహత్యలకు సంబంధించి భారతదేశంలోనే నంబర్ 2 స్థానం ఏపీ ఉంది. రైతు ఆత్మహత్య సమస్య విషయం నంబర్ 3 ఉంది. అంటే దాదాపు ఈ 5 సంవత్సరాల కాలంలో వైఎస్ఆర్ ప్రభుత్వ హయాంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో 4,000 మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. దీనికి కారణం ఈ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి రైతు వ్యతిరేక విధానాలు. ప్రతిదానికి రైతు భరోసా అంటున్నారు. రైతు భరోసా అనేది వైఎస్ఆర్సీపీ రైతు పేరు మీద వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు భృతిగా మారింది. విత్తనాలు అంటున్నారు, విత్తనాలు లేవు. వర్షాకాలం వచ్చినప్పుడు ఎరువులు లేవు. ఏ సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించి అడిగితే మాట్లాడే పరిస్థితి లేదు. పోలవరం సంబంధించి సాక్షాత్ మంత్రిగా పనిచేస్తున్నటువంటి మంత్రికి అవగాహన లేదు. ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పోలవరం సంబంధించి 72% పూర్తి చేస్తే ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం కేవలం 74.01%, అంటే కేవలం 2.01% మాత్రమే పూర్తి చేసి కథలు చెప్పే పరిస్థితి. 15 నెలల కాలంలో కాలయాపన చేస్తే డయాఫ్రమ్ వాళ్ళు కొట్టుకుపోయింది. పోలవరం పూర్తి అయింటే ఆంధ్రప్రదేశ్ సస్యశ్యామలమయ్యేది, రైతు ఆత్మహత్యలు తగ్గేవి, అదేవిధంగా పంటలు పండేవి, అందరికి కూడా ధాన్యం వచ్చేది, రైతు బాగుండేవాడు, రైతును ఆధారపడుకున్నటువంటి మనం అందరూ కూడా బాగుండేవాళ్ళం. ఏమీ ప్రభుత్వం ఆలోచన చేసే పరిస్థితి లేదు. అందుకోసమే వైఎస్ఆర్ ప్రభుత్వం కానీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కానీ రైతు ద్రోహి ప్రభుత్వం అని కూడా మీ ద్వారా నేను తెలియజేస్తున్నాను.